Good morning children, welcome to Satya Foundation of Maths. Today we discuss about basic concept of fractions. ఏం లేదండి, ఫ్రాక్షన్స్ అనగానే చాలామంది భయపడుతుంటారు. ఏం లేదు, చాలా సింపుల్ టెక్నిక్స్తో నేర్చుకోవచ్చు. ప్రైమరీ క్లాసెస్లో కనుక వీటిని మంచిగా నేర్చుకుంటే హయ్యర్ క్లాసెస్లో చాలా ఈజీగా ఉంటుంది. ఒక స్టోరీ ద్వారా మనం చూద్దాం. ఒక గ్రామంలో వాళ్ళ అమ్మ ఉంటుంది, మదర్ ఉంది. రాము శాంత అనే వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్. మరి వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఊరికి పోయి వచ్చేటప్పుడు ఒక 6 తీసుకొచ్చిందండి. 6 యాపిల్స్ తెచ్చింది. వాళ్ళిద్దరిని ఏం చేసింది, పంచుకొని చెప్పింది. వాళ్ళు ఏం చేశారంటే 3 పంచుకున్నారు. అంటే 3 వస్తాయి మొత్తం. అంటే దీన్ని ఎట్లా చేయొచ్చు, 6 డివైడెడ్ బై 2. 6ని ఎంతమంది పంచుకున్నారంటే 2 పంచుకున్నారు. అప్పుడు ఎంత వచ్చిందంటే ఒక్కొక్కరికి 3 వచ్చింది. అంటే ఇప్పుడు రాముకు 3 వచ్చింది, శాంత కూడా 3 వచ్చేసినాయి. అదేవిధంగా ఇంకో రోజు, సెకండ్ రోజు ఏం చేసింది వాళ్ళమ్మ, 4 తెచ్చింది. 4 యాపిల్స్ తెచ్చింది. 4 యాపిల్స్ తెచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏం చేసుకున్నారు, పంచుకున్నారు. పంచుకుంటే ఏమి వచ్చినాయి, రాముకు 2 వచ్చినాయి, శాంతకు 2 వచ్చినాయి. అంటే 4 డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్ ఎన్ని వచ్చినాయండి, 2 వచ్చినాయి. 4ని 2 పంచుకుంటే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి. అంటే 4 డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్ టు 2. థర్డ్ డే ఓన్లీ 2ని తెచ్చింది. అప్పుడు ఏమవుతుంది, 2ను కూడా 2 పంచుకున్నారు, రాము అండ్ శాంత. వాళ్ళకి ఏమొచ్చిందంటే చెరొక్కటి వచ్చింది. చెరొక్కటి వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది, 2 డివైడెడ్ బై 2. 2ని 2 పంచుకున్నారు. ఎంత వచ్చింది అన్నట్టు, వాళ్ళకు ఒక్కొక్కటి వచ్చింది. సిమిలర్లీ ఇంకో రోజు ఏం చేసిందంటే వాళ్ళమ్మ మార్నింగ్ ఒక పెద్ద బ్రెడ్ తెచ్చింది. దాన్ని వాళ్ళిద్దరు పంచుకోని చెప్పింది. పంచుకోవాలన్నప్పుడు అది చూస్తే ఒకటే ఒక బ్రెడ్. మరి దాన్ని ఎలా పంచుకుంటారు వాళ్ళు? అప్పుడు ఏం చేశారంటే రాము శాంత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ ఏం చేసింది, దాన్ని 2 భాగాలు చేసింది. ఆ 2 భాగాలు చేసి ఒకటి రాముకి ఇచ్చింది, ఒకటి శాంతకి ఇచ్చింది. అంటే ఒకదాన్ని 2 పంచుకున్నారు. 1 డివైడెడ్ బై 2. మరి దీన్ని ఏ విధంగా పంచుకుంటే ఎంత వచ్చింది, హాఫ్ వచ్చింది. దీన్ని ఏమంటామంటే హాఫ్ అంటే 1/2. అంటే వీళ్ళకు రాముకు 1/2 వచ్చింది, శాంతకు 1/2 వచ్చింది. అంటే ఇది 1/2 పార్ట్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే హాఫ్ అంటాం. సిమిలర్లీ దీన్ని కూడా ఏమంటాం, 1/2 పార్ట్. దీన్ని కూడా హాఫ్ అని మనం పిలుస్తుంటాం. వీటిని ఫ్రాక్షన్స్ అంటారు. మీరు పెద్దగా భయపడేది లేదు. ఫ్రాక్షన్ అంటే ఏంటిదో కాదు, ఇవి ఫ్రాక్షన్స్. దాన్ని ఇప్పుడు చూద్దాం, ఫ్రాక్షన్స్ అనేవి ఎట్లా వస్తాయి అనేది చూద్దాం. ఇంకో నెక్స్ట్ ఏమవుతుందంటే ఇంకో బ్రెడ్ తెచ్చింది వాళ్ళ మమ్మీ. అప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటికి వాళ్ళ బాబాయ్ పిల్లలు కూడా వచ్చారు, ఇంకో 2 వచ్చారు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఆ బ్రెడ్ని 4 పార్ట్స్ చేసింది. 4 భాగాలు చేసి నలుగురికి ఒక్కొక్క భాగం ఇచ్చింది. అది ఎట్లా చూద్దాం. అప్పుడు వీళ్ళకి ఎంత వస్తుంది, రాముకి ఎంత వస్తుంది, ఇది ఈ బ్రెడ్ మొత్తం చూస్తే ఇట్లా ఉంటుందండి. దీన్ని 4 పార్ట్స్ చేసింది. అంటే వాళ్ళ పిల్లలకి 2కి ఇచ్చింది, వాళ్ళ బాబాయ్ పిల్లలు కూడా 2 ఇవ్వడం జరిగింది. అంటే తలా ఒక పార్ట్ వచ్చింది చూడండి. అంటే 4 పార్ట్లలో ఎవరికి, రాముకు ఒక పార్టు, శాంతకు ఒక పార్టు, వాళ్ళ బాబాయ్ పిల్లలకు 2కి కూడా చెరకు ఒక పార్ట్ వచ్చింది. అంటే ఏంది, 4 పార్ట్లలో ఒక పార్ట్ వచ్చింది. మరి కాబట్టి దీన్ని ఎట్లా రాస్తారు, 1 డివైడెడ్ బై 4. అంటే ఒకదాన్ని 4 పంచుకున్నారు. పంచుకుంటే ఏమొచ్చింది, ప్రతి ఒక్కరికి కూడా 1/4 అంటాం. దీన్ని ఏమని పిలుస్తామండి, 1/4 దట్ ఈక్వల్. దాన్ని ఇంకేమని పిలవచ్చు, క్వార్టర్ అంటాం. హాఫ్, క్వార్టర్, 1/4 అంటాం. అంటే ఈ విధంగా పంచుకోవడం ద్వారా వచ్చే భాగాన్ని మనం ఫ్రాక్షన్స్ అంటాం. దాని గురించి ఇంగ్లీష్లో గిట్ట మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్లో మనకు చాలా యూజ్ అవుతుంటాయి. ఎక్కడ పోయినా పంచుకోవడం అనేది చాలా యూజ్ఫుల్ ఉంటుంది. వాట్ ఈస్ ఫ్రాక్షన్? ఏ ఫ్రాక్షన్ రిప్రజెంట్స్ ఏ పార్ట్ ఆఫ్ హోల్. ఏ ఫ్రాక్షన్ రిప్రజెంట్స్ ఏ పార్ట్ ఆఫ్ హోల్. అంటే ఒక భాగాన్ని, మొత్తంలో ఒక భాగాన్ని సూచించేదే ఫ్రాక్షన్. అంటే ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు ఒక బ్రెడ్ తీసుకున్నాం కదా, బ్రెడ్లో ఒక భాగం ఉంది కదా, ఆ భాగాన్నే మనం ఫ్రాక్షన్ అంటాం. ఏ వస్తువులో తీసుకున్నప్పుడు కూడా ఒక భాగాన్ని మనం ఏమంటాం, ఫ్రాక్షన్ లేదా భిన్నము అంటాం. తెలుగులో అయితే మనం భిన్నం అంటాం. అంటే ఏ ఫ్రాక్షన్ రిప్రజెంట్స్ ఏ పార్ట్ ఆఫ్ హోల్. మరి ఫ్రాక్షన్ అన్నప్పుడు చూసుకోండి మంచిగా, ఫ్రాక్షన్ అంటే ఏం డెఫినేషన్ చూసుకోవాలి, నెంబర్ ఆఫ్ పార్ట్స్ we have
నెంబర్ ఆఫ్ పార్ట్స్ వీ హ్యావ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. అంటే ఇక్కడ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ పార్ట్స్ వీ హ్యావ్ ఉన్నప్పుడు ఈక్వల్ పార్ట్స్ అంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ వీ హ్యావ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. దిస్ ఈజ్ ద కండిషన్. అంటే ఏం లేదండి, మొత్తం ఉన్న దాంట్లల్లా మన దగ్గర ఎన్నైతే ఉంటాయో అవి బై మొత్తం ఈక్వల్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నాము, దీని యొక్క ఫ్రాక్షన్ ఎట్లా రాయాలంటే మనం చూడండి, ఎప్పుడైనా కానీ పైదాన్ని న్యూమరేటర్ అంటాం, కింది దాన్ని ఏమంటాం డినామినేటర్ అంటాం. దీని ఏమంటాం అంటే లైన్ బార్ అంటాం. లైన్ బార్ అంటే ఇక్కడ ఏంది డివిజన్ బార్ లేదా ఫ్రాక్షన్ బార్ అని కూడా అంటాం. ఇది అంటే పై ఉన్న భాగాన్ని న్యూమరేటర్, కింది భాగాన్ని డినామినేటర్, ఇదేంటిది ఫ్రాక్షన్ బార్. చూడండి, ఫస్ట్ కింద డినామినేటర్లో వేసుకుందాం. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయండి దీంట్లో? 1 2 3 4. సో డినామినేటర్ ఈజ్ 4. చూడండి, నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ వీ హ్యావ్. ఎన్ని ఈక్వల్ పార్ట్స్ మనం కలిగి ఉన్నాం? ఒకటే కలిగి ఉన్నాం కాబట్టి 1/4. అంటే దీని ఏమని చెప్తున్నాము? 1/4గా మనం చెప్తున్నాం. అంటే ఏం లేదు, ఫ్రాక్షన్ ఎట్లా చూపించాలంటే ఫ్రాక్షన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ వీ హ్యావ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. అంటే మన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నిటి బై మొత్తం ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్గా ఏం చేసుకోవాలి? డినామినేటర్లో వేసుకోవాలి. అంటే కింది దాంట్లో వేసుకోండి. అంటే ఏం లేదు, సింపుల్గా చూడగానే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 2 3 4. అంటే 4 వేసి చూసుకోవాలి. మన దగ్గర షేడెడ్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి 1. ఇట్లా అంటే ఫ్రాక్షన్ వేసేదానికి చూద్దాము. ఫస్ట్ మోడల్ చూద్దామండి. రైట్ ద ఫ్రాక్షన్స్ ఆఫ్ షేడెడ్ పార్ట్స్ గివెన్ బిలో. కింద ఇవ్వబడిన వాటికి షేడ్ అయిన ప్రాంతం యొక్క ఫ్రాక్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. లుక్ అట్ దిస్ పిక్చర్. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ షేడెడ్ పార్ట్ ఇన్ దిస్ పిక్చర్? దీంట్లో చూసుకోండి, ఎప్పుడైనా కానీ మనం ఇట్లా గీసుకోండి, ఫ్రాక్షన్ బార్ గీసుకోండి. కింద ఫస్ట్ డినామినేటర్ రాసిన తర్వాత న్యూమరేటర్ వేద్దాం. డినామినేటర్లో ఏం రాయాలి? టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ రాయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. చూడండి, 1 2 3. సో యూ రైట్ ద డినామినేటర్ ఈజ్ 3. ఫస్ట్ న్యూమరేటర్, నెక్స్ట్ న్యూమరేటర్ పోదాం. చూడండి, ఏం లేదండి, న్యూమరేటర్లో ఏం చేయాలంటే మనం షేడ్ అయిన ప్రాంతానికి రాయాలి. అడిగింది షేడ్ అయిన ప్రాంతంగా. ఈ మూడిట్లో ఎన్నిటికి షేడ్ అయిందండి? 1 అయింది కాబట్టి 1 వేసుకోవాలి. అంటే చాలా సింపుల్. మొత్తం టోటల్ నెంబర్స్ ఏమో ఇక్కడ వేసుకోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఇక్కడ వేసుకోవాలి. నెంబర్ ఆఫ్ పార్ట్స్, నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ వీ హ్యావ్. అంటే మనం ఎన్ని ఈక్వల్ పార్ట్స్ కలిగి ఉన్నామో. ఏమి ఈక్వల్ పార్ట్స్? షేడెడ్ యొక్క ఈక్వల్ పార్ట్స్. కాబట్టి షేడెడ్ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి? 1 ఉంది కాబట్టి న్యూమరేటర్లో 1 వేసుకోవాలి, డినామినేటర్ 3. సిమిలర్లీ దిస్ పిక్చర్ చూసుకోండి, గీసుకున్నాం. ఫస్ట్ బార్ లైన్ గీసుకున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ వీ హ్యావ్. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ చూడండి, 1 2 3 4 5 6 7 8. అంటే డినామినేటర్లో 8 ఉన్నాయి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ కింద తీసుకోవాలి. చూడండి, పైన ఎన్ని ఉన్నాయి? చూడండి, పైన రాయాలంటే ఏం చేయాలి? షేడ్ అయిన ప్రాంతంలో తీసుకోవాలి. 1 2 3. ఏం లేదండి, చాలా సింపుల్. మొత్తం కౌంట్ చేసి కింద వేసుకోవాలి. షేడ్ అయిన ప్రాంతం ఎన్ని ఉంటాయో కౌంట్ చేసి వేయాలి. అంతే, చాలా సింపుల్. ఇవేంటంటే ముఖ్యంగా గురుకుల ఎగ్జామ్లో చాలా వస్తున్నాయండి. ఒకటి క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఇట్లా ఇచ్చేస్తాడు, రివర్స్ ఇవ్వచ్చు, ఇట్లా షేడెడ్ అంటాడు, అన్షేడెడ్ అంటాడు. చూసుకుందాం. ఇది కూడా ఈజీగా రాయొచ్చు. చూడండి, 1 2 3 4. కింద డినామినేటర్లో 4 వేసుకోవాలి. షేడ్ నేను ఉన్నాయి 1 2 3. సో 3/4. సిమిలర్లీ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. 10 ఉన్నాయి. మళ్ళీ కాదు లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. 10 దేంట్లో వేయాలి? డినామినేటర్లో 10 వేయాలి. షేడ్ అయిన నేను ఉన్నాయి చూడండి. హౌ మెనీ పార్ట్స్ ఆర్ షేడెడ్ ఇన్ దిస్ పిక్చర్? 1 2 3 4. సో యూ రైట్ న్యూమరేటర్ ఈజ్ 4. 4/10. Look at this picture. How many total equal parts are there? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. So 16 is the right in denominator. How many shaded parts are there in this picture? 1 2 3 4 5 6 7 8. So I write 8 in numerator. అంటే ఏం లేదండి, మీకు ఈజీగా అర్థమైపోతుంటుంది. మొత్తం టోటల్ నెంబర్ ఏమో కింద వేసుకోవాలి డినామినేటర్లో. పైన ఏమో షేడెడ్ అడిగింది కాబట్టి షేడెడ్ ఎన్ని ఉంటే కౌంట్ చేసి వేయాలి. చాలా ఈజీ మోడల్ అండి. ఈ మోడల్ గురుకుల ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది.
మోడల్ నెంబర్ 2 చూడండి. రైట్ ద ఫ్రాక్షన్స్ ఆఫ్ అన్షేడెడ్ పార్ట్స్ గివెన్ బిలో. ఏం లేదండి, ఇంతకుముందు లెక్కనే ఉంటుంది, ఇదేం డిఫరెంట్ లేదు. కాకపోతే ఏముందండి, షేడెడ్ బదులు అన్షేడెడ్ చూసుకోవాలి. అంటే ఫస్ట్ బార్ లైన్లో తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ టోటల్ ఈక్వల్ పార్ట్స్ చూసుకోవాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ టోటల్ ఈక్వల్ పార్ట్స్ ఏం వేసుకోవాలి, డినామినేటర్లో వేయాలి. 1 2 3 వేసుకోవాలి డినామినేటర్లో. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ అన్షేడెడ్, టోటల్ నెంబర్ ఏమో కింద వేసుకోవాలండి. నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ అన్షేడెడ్ ఏమో పైన వేసుకోవాలి. షేడెడ్ ఇంత చేసినామా, ఇప్పుడు ఏంది అన్షేడెడ్ ఎన్ని ఉన్నాయి, 1 2. సో 2 ఈజ్ రైట్ ఆన్ న్యూమరేటర్. This fraction is 2/3. Look at this picture. How many equal parts are there in this picture? Total number of equal parts 1 2 3 4 5 6 7 8. So I write 8 in denominator. How many unshaded parts are there in this picture? 1 2 3 4 5. అంటే ఇక్కడ ఎంత వేసుకోవాలండి, న్యూమరేటర్లో 5 వేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఏది అడిగితే అది చేయాలి. చాలామంది ఏంటంటే తొందరలో ఏం చేస్తారంటే షేడెడ్ అన్షేడెడ్ అని టర్మ్ చూడకుండా షేడెడ్ అని చెప్పేసి 3/8 వేస్తారు. అట్లా వేయద్దు, కంపల్సరీ ఇక్కడనే మనం చాలామంది రాంగ్ చేసేది ఎక్కడంటే ఇక్కడే. షేడెడా అన్షేడెడా, షేడెడ్ అయితేనేమో షేడ్ అయిన ప్రాంతమే కౌంట్ చేసుకోవాలి. అన్షేడెడ్ అంటే షేడ్ కానీ 1 2 3 4 5. ఓకే, లుక్ ఎట్ దిస్ పిక్చర్. టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఆర్ దేర్ 4. So I write 4 in denominator. How many unshaded parts are there? Only 1 there. So I write 1 on numerator. Okay, look at this picture. 1 2 3 4 5 6 7 8 9 10. Total number of equal parts are 10. So I write 10 in denominator. ఇక్కడ చూసుకోండి, అన్షేడెడ్ పార్ట్స్ కౌంటింగ్ చేసుకోవాలండి. 1 2 3 4 5 6. ఈ 6 అనే ఏంటి, అన్షేడెడ్ యొక్క పార్ట్స్. సో ఐ రైట్ 6 ఇన్ న్యూమరేటర్. ద ఫ్రాక్షన్ ఈజ్ 6/10. లుక్ అట్ దిస్ పిక్చర్. టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఆర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. So I write 16 in denominator. How many unshaded parts are there in this picture? 1 2 3 4 5 6 7 8. So I write 8 in numerator. అంటే ఇంతకుముందు ఏం చేసినామంటే ఈక్వల్ అన్షేడెడ్కు షేడెడ్కి ఏంటంటే రివర్స్ వస్తుంది. ఇంతకుముందే 1/3 వస్తుంది, 2/3 వస్తుంది. ఇంకా ఇంతకుముందు ఏమొచ్చింది, 3/8 వస్తుంది, 5/8 వచ్చింది. ఇంతకుముందు ఇదేమొచ్చింది, 3/4 వస్తే 1/4. ఇంతకుముందేమో 4/10 వస్తే 6/10. ఇక్కడ 8/16 8/16, ఎందుకంటే ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి, షేడెడ్ అన్షేడెడ్. ఇంకా తర్వాత టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్ చూద్దాం. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మోడల్ 1 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఎప్పుడైనా కానీ మనకు ఫ్రాక్షన్లో షేడెడ్ అన్షేడెడ్ అని టర్మ్స్ ఇవ్వకుండా ఓన్లీ ఫిగర్ ఇచ్చేసి ఏం చేయమంటాడంటే ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే షేడెడ్ అయిన మీనింగ్, అన్షేడెడ్ అని కాదు. చూడండి, లుక్ అట్ దిస్ పిక్చర్. పిక్చర్లో చూసుకోవాలి. ఫస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఫ్రాక్షన్ బార్ గీసుకున్నాం. How many total equal parts are there in this picture? 2. So I write 2 in denominator. అంటే ఎన్ని ఉన్నాయో టోటల్లో చూసుకోండి, 1 2 ఉన్నాయి కాబట్టి 2 రాసిన. How many equal shaded parts are there in this picture? Only 1 there. So I write 1 in numerator. అంటే ఏం చేయాలంటే మొత్తం పార్ట్స్ ఏమో ఇక్కడ కింద రాసుకున్నాము, షేడ్ అయిన ప్రాంతం ఇక్కడ రాసుకున్నాం. సిమిలర్లీ I write 1 2 3 4. So I write 4 in denominator. 1 2 షేడెడ్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 ఉన్నాయి. సో ఐ రైట్ 2 ఇన్ న్యూమరేటర్. సో లుక్ అట్ దిస్ పిక్చర్. 1 2 3 4 5 6. సో ఐ రైట్ 6 ఇన్ డినామినేటర్. హౌ మెనీ షేడెడ్ పార్ట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పిక్చర్? ఓన్లీ 1 2 3. సో ఐ రైట్ 3 ఇన్ న్యూమరేటర్. లుక్ అట్ దిస్ పిక్చర్. హౌ మెనీ total equal parts are there in this picture? 1 2 3 4 5 6 7 8. So I write 8 in denominator. How many shaded equal parts are there in this picture? 1 2 3 4. So I write 4 in numerator. అంటే ఏం లేదండి, ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1/2 వచ్చింది, 2/4 వచ్చింది, 3/6 వచ్చింది, 4/8. కానీ అన్నిట్లల్లో హాఫే తీసుకుని ఉన్నాడు చూడండి.
దీంట్లో హాఫే తీసుకున్నారు. ఎన్ని ఉన్నప్పుడు కూడా దీంట్లో ఒకదాన్ని ఏం తీసుకున్నా మొత్తం చూడండి. దీంట్లో చూస్తే హాఫే వచ్చింది. దీంట్లో చూసినా కానీ ఏమొచ్చింది, హాఫే వచ్చింది. దీంట్లో చూసినప్పుడు కూడా ఏమొచ్చింది, హాఫే వచ్చింది. అంటే ఇవన్నీ ఏంటి, ఈక్వల్ అని అర్థం. అంటే 1/2 ఈక్వల్, 2/4 ఈక్వల్, 3/6 ఈక్వల్, 4/8 ఈక్వల్. అన్ని పార్ట్స్ అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలండి. మరి ఇవన్నీ ఈ ఈక్వల్ అని దేంట్లో ఈక్వల్ అంటే ఫ్రాక్షన్లో ఈక్వల్. అంటే ఇది పెద్దగా ఉండొచ్చు, ఇది చిన్నగా ఉండొచ్చు, ఇది పెద్దగా ఉండొచ్చు, ఇది చిన్నగా ఉండొచ్చు, అది సంబంధం లేదు. ఏమి ఈక్వల్ అంటే ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అంటే ఏంది, ఒక హోల్ పార్ట్లో మనం ఎంత తీసుకున్నాం. ఒక బ్రెడ్ ఇస్తే ఆ బ్రెడ్లో ఎంత భాగం తీసుకున్నాం, హాఫ్ తీసుకున్నాం. ఇది కూడా వేరేది అనుకోండి, ఇది ఒక యాపిల్ అనుకోండి, దాంట్లో ఎంత తీసుకున్నాం, హోల్ భాగంలో హాఫ్ వచ్చేసింది. అంటే దీన్ని ఏం చేశారు, 4 పార్ట్స్గా చేసి దాంట్లో 2 తీసుకున్నారు. అంటే అర్థమైంది, మొత్తం 4 పార్ట్స్లో 2 పార్ట్స్ అయినా కానీ హాఫే. ఇక్కడ చూడండి, మొత్తం పార్ట్స్ని 6 పార్ట్స్గా చేసేసి దాంట్లో 3 తీసుకున్నాడు. అంటే 3 తీసుకున్నప్పుడు కూడా హాఫ్ అని అర్థం. దీంట్లో కూడా మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. దాంట్లో ఎన్ని తీసుకున్నాడు, 4 తీసుకున్నాడు. ఇవన్నీ కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటే చూడండి, దట్ హ్యావ్ ఈక్వల్ వాల్యూ, that have equal value, but numerators and denominators are not the same. that have equal value ఉంటాయి. అంటే సేమ్ వాల్యూ ఉంటాయి. అంటే సేమ్ వాల్యూ ఉంటుంది కానీ ఏంది, న్యూమరేటర్ డినామినేటర్ అని వేరుగా ఉంటాయి. 1/2 అన్న ఒకటే వాల్యూ, 2/4 అన్న ఒకటే వాల్యూ, 3/6 అన్న ఒకటే వాల్యూ, 4/8 అన్న ఒకటే వాల్యూ. అంటే దట్ హ్యావ్ ఈక్వల్ వాల్యూ బట్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్, వేరుగా ఉంటాయి. లుక్ ఎట్ దిస్, రైట్ ద 4 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ ఫ్రాక్షన్. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ కెన్ గెట్ multiplying or dividing the same value of given fraction. అంటే ఏం చేయాలి, గివెన్ ఫ్రాక్షన్కు మల్టిప్లయింగ్ కానీ డివైడింగ్ కానీ సేమ్ వాల్యూతో చేస్తే మనకు ఈక్వల్ ఫ్రాక్షన్స్ వస్తాయి. అంటే చూడండి, 1/5 ఉంది, దీన్ని సేమ్తోని అంటే ఇక్కడ 2తో మల్టిప్లికేషన్ చేద్దాం. 2తోని అంటే న్యూమరేటర్ని 2తో చేయాలి, డినామినేటర్ కూడా 2తో చేయాలి. అంటే మల్టిప్లయింగ్ ఆర్ డివైడింగ్ ఏది మన చూసుకోండి. నెవర్ యాడింగ్, నెవర్ సబ్ట్రాక్షన్. యాడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయొద్దండి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చిన ఫ్రాక్షన్స్కు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రావాలంటే ఒక నెంబర్ తీసుకొని న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ చేసుకోవాలి. అంటే ఇక్కడ 2 తీసుకున్నా 2తోనే న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ చేసుకున్నా. 1 × 2 / 5 × 2. సిమిలర్లీ రైట్స్ 1 × 3 divided by 5 × 3. Similarly writes 1 × 4 by 5 × 4. Similarly writes 1 × 5 5 × 5. అంటే ప్రతి దాంట్లో కూడా ఇక్కడ ఏం చేసిన 2తోని పై న్యూమరేటర్ని 2తో మల్టిప్లికేషన్ చేసినాం. ఇక్కడ కూడా ఏం చేసినాం, డినామినేటర్లో కూడా 2తోని మల్టిప్లికేషన్ చేసినాం. అంటే మల్టిప్లికేషన్ చేస్తే మల్టిప్లికేషన్ చేసుకోవాలి, డివిజన్ చేస్తే డివిజన్ చేసుకోవాలి. ఇక్కడ స్మాల్గా ఉన్నది కాబట్టి నేనేం చేసిన, మల్టిప్లికేషన్ చేసుకున్నా. అంటే 1 × 2 2, 5 × 2 10, 1 × 3 3, 5 3 15, 1 × 4 4, 5 × 4 20, 1 × 5 5, 5 5 25. These are equivalent fractions of given fraction. 1/5 equal to 2/10, 3/15, 4/20, that equal to 5/20. అంటే మనం ఒకే నెంబర్తోని ఇంటూ చేయడం ద్వారా ఏర్పడుతుంది. ఇప్పుడు డివైడింగ్ ఎట్లా చూద్దాం. 400/1000 ఉంది. ఇక్కడ బిగ్ వాల్యూ ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి, డివిజన్ చేసుకుంటే మనకు మంచిది. అంటే దేంతో చేసుకుందాం, 10తో చేసుకుందాం రెండింటిని కూడా. అంటే 400 divided by 10 by 1000 divided by 10. మళ్ళీ చూడండి ఇక్కడ ఏమొస్తుంది, మళ్ళా 400 divided by 100, 1000 divided by 100. అంటే సేమ్ వాటితో చేస్తున్నాం మనం. అంటే ఇక్కడ ఏమొస్తుంది, 400/10 అంటే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 40 వస్తుంది. ఇక్కడ కూడా 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 100 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది, ఎంత వస్తుంది, 4 వస్తుంది. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది, 10 ఉంటుంది.
అంటే ఇట్లా చేసుకోవచ్చు, లేకపోతే ఇంటూ కూడా చేసుకోవచ్చు. ఇంటూ చేసుకోవాలంటే ఏం చేసుకున్నాం, 400 ఇంటూ 2 బై 1000 ఇంటూ 2, 400 ఇంటూ 2, 400 ఇంటూ 2 ఏమవుతుంది 800, 1000 ఇంటూ 2 ఈక్వల్ 2000. ఇంకా ఇంకోటి ఇంటూ చేసుకోవాలంటే 400 ఇంటూ 3 బై 1000 ఇంటూ 3, 400 ఇంటూ 3 1200, 1000 into 3 3000. These are all equal fraction of given fraction. 400 by 1000 equal to 40 by 100, 4 by 10, 800 by 2000, 1200 by 3000. అంటే ఇవన్నీ కూడా ఈక్వల్ ఫ్రాక్షన్సే. ఈక్వల్ ఫ్రాక్షన్ చేయాలన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకే నెంబర్తోని మల్టిప్లయింగ్ ఆర్ డివైడింగ్ చేసుకోవాలి. నెవర్ యాడింగ్, నెవర్ సబ్ట్రాక్టింగ్. అంటే సబ్ట్రాక్ట్ చేయొద్దు, యాడ్ చేస్తే అది ఈక్వల్ ఫ్రాక్షన్, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రావు. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రావాలంటే కంపల్సరీ ఒకటి గుర్తుపెట్టుకోండి, డివైడింగ్ కానీ మల్టిప్లయింగ్ కానీ ఏదో ఒకటి మాత్రమే చేయండి. అది చేసేటప్పుడు సేమ్ నెంబర్తో చేయాలి. ఇది ఇట్లా ఏంటంటే ఒక ఫ్రాక్షన్ ఇచ్చి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఎట్లా రాయాలో మనం చూసాం. వాట్ ఆర్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ గివెన్ బిలో? 1/3, 2/6, 4/12. మనం ఇంతకుముందే చెప్పుకున్నామండి, డివైడింగ్ ద్వారా కానీ మల్టిప్లయింగ్ ద్వారా కానీ మనం ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఒకే నెంబర్తో ఇంటూ చేయడం ద్వారా కానీ లేదా ఒకే నెంబర్తోని డివైడ్ చేయడం ద్వారా కానీ చెప్పవచ్చు. 1 into 2 దెన్ వీ గెట్ 2, 3 into 2 దెన్ వీ గెట్ 6. సో ఒకే నెంబర్తో 2తో చేసినాం ఇంటూ సేమ్ వచ్చింది కాబట్టి 1/3 and 2/6 ఆర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. సో దిస్ వన్ చూడండి, 1 into 4 దెన్ వీ గెట్ 4, 3 into 4 దెన్ వీ గెట్ 12. సో 4/12 ఆల్సో ఈక్వల్ దీస్ టూ ఫ్రాక్షన్స్. అంటే 1/3, 2/6, 4/12 అనేవేంటి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అయినాయి. అంటే ఇట్లా చేయొచ్చు, మళ్ళీ ఇంకో విధంగా కూడా చేయొచ్చు. చూడండి, 1/3, 2/6, 4/12. ఎట్లా అంటే 1/3 అనేది స్మాల్ ఉంది కదా, స్మాల్ ఉన్నది పక్కే పెట్టేద్దాం. 2 1 జా 2 3 జా, 4 1 జా 4 3 జా. అంటే ఒకే నెంబర్తో డివైడింగ్ చేస్తున్నా, అంటే క్యాన్సిలేషన్ చేసిన. ఇక్కడ క్యాన్సిలేషన్ దేంతో చేసిన, 2 టేబుల్తో చేసిన. అంటే కింద కూడా 2 టేబుల్తో చేయాలి. 2 1తో చేసిన, 2 3తో చేసిన, అంటే 2తోని డివైడింగ్ చేసిన. ఇక్కడ కూడా చూడండి, 4 1 జా 4, 4 3 జా 12. అంటే ఇక్కడ కూడా మనం ఏం చేసినాము, ఇక్కడ చూడండి 3తోని డివైడ్ చేసినాం, 3తో కాదు 4తోని డివైడింగ్ చేసినాం. ఇక్కడ కూడా 4తోని డివైడింగ్ చేసినాం. ఇక్కడ చూడండి సిమిలర్లీ 5/25, 7/35, 8/40, 2/10. 5/25, 5 1 జా 5 5 జా, అంటే 5తోనే డివైడింగ్ చేసిన 1/5 వచ్చింది. 7 1 జా 7 5 జా, 8 1 జా 8 5 జా, 2 1 జా 2 5 జా. అంటే ఇక్కడ 5తో డివైడింగ్ చేయడం వల్ల 1/5 వచ్చింది. ఇక్కడ 7తో డివైడింగ్ చేసిన, ఎందుకంటే 7 1 జా 7 5 జా, 8 1 జా 8 5 జా, 2 1 జా 2 5 జా. సో 1/5, 1/5, 1/5, 1/5. సో దీస్ ఆర్ ఆల్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. అంటే ఇది ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అయింది, ఇది ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అయింది. ఇది చూద్దాం, దీన్ని కూడా సింపుల్గా కన్వర్ట్ చేసుకుందాము. 6 1 జా 6 2 జా, 4 1 జా 4 2 జా, 10 1 జా 10 2 జా 20, 1/2, 5 1 జా 5 3 జా, ఎందుకంటే 5 3 జా 15 కదా. ఇక్కడ చూడండి 1/2, 1/2, 1/2, 1/2, 1/3. అంటే ఒకటి ఈక్వలెంట్గా లేదు. అంటే ఈ ప్రాబ్లం మొత్తం కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్ కాదు. మంచి చూసుకోవాలండి. ఇక్కడ దేంతో చేశాను, 6 టేబుల్తో చేశాను, డివైడింగ్ చేశాను. 6 1 జా 6 2 జా 12. సిమిలర్లీ 4 1 జా 4 2 జా, అంటే 4తోనే చేశాను. ఇక్కడ చూడండి 10 1 జా 10 2 జా 20. ఇక్కడ ఇది స్మాల్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయనవసరం లేదు. 5 1 జా 5 3 జా, అంటే ఇక్కడ ఒక్కటే ఒక డిఫరెంట్ ఉంది. ఈ 1/3 ఉండటం వల్ల ఈ మొత్తం ఫ్రాక్షన్ అనేది, మొత్తం ఈ హోల్ పార్ట్ అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షన్ కాకుండా పోయింది. సో ఇది ఈక్వలెంట్ ఫ్రాక్షన్ కాదు. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్లో ఇంకోటి చూద్దాం, లైక్ ఫ్రాక్షన్స్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ ఎట్లుంటాయి, అన్లైక్ ఫ్రాక్షన్స్ ఎట్లుంటాయి. లైక్ ఫ్రాక్షన్ చూడండి, ఓకే, లుక్ అట్ దిస్ రైట్స్ 1 డినామినేటర్ వద్దాం 4 ఉంటాయండి. 1 2 3 4 ఇంతకుముందే చెప్పుకున్నాము. టోటల్ నెంబర్ ఆఫ్ వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే షేడ్ అయిన ప్రాంతం వేసుకోవాలి, 1 వేసుకోవాలి. అంటే మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయో కింద వేసుకుంటున్నాము, షేడ్ అనేది పైన వేసుకుంటాం. 1/4 వచ్చింది. ఇక్కడ చూడండి టోటల్ 1 2 3 4. సో ఐ రైట్ 4 ఇన్ డినామినేటర్, 1 2.
So I write 2 in numerator. Similarly 1 2 3 4, I write 4 in denominator, 1 2 3, so I write 3 in numerator. చూడండి అన్ని షేడ్ అయిపోయినాయి, అంటే టోటల్ ఎన్ని ఉన్నాయో అన్ని షేడెడ్ అయినాయి. ఇక్కడ చూడంగానే మీకు ఒక సీక్వెన్స్ అనిపిస్తుంది. ఏం సీక్వెన్స్ అనిపిస్తుంది? మంచిగా అబ్జర్వ్ చేయండి, ఒక సీక్వెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే అన్నిట్లల్లో డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. అంటే డినామినేటర్స్ సేమ్ ఉన్న వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. చాలా సింపుల్ అండి, ఒకటే గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ దెన్ అండ్ న్యూమినేటర్స్ ఆర్ డిఫరెంట్ ఆర్ ఈక్వల్. డిఫరెంట్ ఉన్నా ఈక్వల్ ఉన్నా మనకు వాటితో సంబంధం లేదు. అంటే మనకు ఒకటి కండిషన్ ఏంది, డినామినేటర్స్ ఆర్ సేమ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. అంటే డినామినేటర్స్ సేమ్ ఉన్న వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, డినామినేటర్స్ అన్నిట్లో చూడండి, న్యూమినేటర్ ఎట్లయినా ఉండొచ్చు, సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాటితో సంబంధం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, డినామినేటర్స్ ఏవైతే ఈక్వల్గా అంటే సేమ్ ఉంటాయో, అన్నిటిలో 4 ఉన్నది కాబట్టి డినామినేటర్లో ఈ ఫ్రాక్షన్స్ అన్ని ఫ్రాక్షన్స్ కూడా ఏంటిది లైక్ ఫ్రాక్షన్స్. లైక్ అంటే ఏంది, ఒకే విధంగా ఉండే ఫ్రాక్షన్స్ అంటాం. 1/4, 2/4, 3/4, 4/4 ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. రైట్ ద లైక్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ ఫ్రాక్షన్స్. ఇది వెరీ ఈజీ అండి, ఏం లేదు, రైట్ ద లైక్ ఫ్రాక్షన్స్ రాయాలి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, లైక్ ఫ్రాక్షన్స్ అనగానే డినామినేటర్ ఏముంటాయి, ఈక్వల్గా ఉంటాయి. అంటే డినామినేటర్ ఈక్వల్గా ఉన్న ఫ్రాక్షన్స్ రాసుకుంటే అయిపోతుంది. మనం ఏ నెంబర్ అయినా రాసుకోవచ్చు న్యూమరేటర్లో. ఫర్ ఎగ్జాంపుల్ 5/4, 6/4, 9/4, 10/4 ఏదైనా రాసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒకటే ఒక కండిషన్, డినామినేటర్ మాత్రమే సేమ్ ఉండాలి, న్యూమినేటర్ ఏమున్నా ఏం లేదు. ఇవి లైక్ ఫ్రాక్షన్స్. సిమిలర్లీ రైట్స్ ఎనీథింగ్ 4/10, 2/10, 6/10, 20/10. అంటే లైక్ ఫ్రాక్షన్స్ రాయమంటే చాలా ఈజీ. లైక్ ఫ్రాక్షన్స్ రాయాలంటే ఏం లేదు, ఒకటే గుర్తు, బండ గుర్తు. డినామినేటర్ ఈక్వల్గా రాసుకోవాలి, న్యూమినేటర్ ఏదైనా రాసుకోవచ్చు, ఇంతే, వెరీ సింపుల్. వాట్ ఆర్ ద లైక్ ఫ్రాక్షన్స్ గివెన్ బిలో? ఇది కూడా వెరీ ఈజీ ప్రాబ్లం అండి. లైక్ ఫ్రాక్షన్స్ గుర్తుపట్టడం అనేది ఏం లేదు. లైక్ ఫ్రాక్షన్స్ ఎట్లా గుర్తుపట్టాలండి, డినామినేటర్ సేమ్ ఉంటాయి, అంటే న్యూమరేటర్ ఏదైనా ఉండొచ్చు. చూడండి 5/10, 6/10, 2/11. సో 2/11 వేరుగా ఉంది కాబట్టి డినామినేటర్ 10, 10, 10, 11 ఉంది కాబట్టి ఇదేంది లైక్ ఫ్రాక్షన్ కాదు. సో ఇది అనుకుంటా. మరి ఇవి చూడండి 3/7, 7/7, 5/7. ఆల్ డినామినేటర్స్ ఆర్ సేమ్, 7, 7, 7. సో దిస్ ఈజ్ లైక్ ఫ్రాక్షన్. అంటే ఇది ఈజీ, ఈ కాన్సెప్ట్ అనేది లైక్ ఫ్రాక్షన్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. అన్లైక్ ఫ్రాక్షన్స్, ఇఫ్ డినామినేటర్స్ ఆర్ నాట్ సేమ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. అంటే డినామినేటర్స్ సేమ్ లేకపోతే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇఫ్ డినామినేటర్స్ ఆర్ సేమ్ దట్ ఈస్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. అంటే ఈజీగా గుర్తుపట్టవచ్చు అండి, ఏం లేదండి. లైక్ ఫ్రాక్షన్స్ కానీ అన్లైక్ ఫ్రాక్షన్స్ 1/3, 1/4, 1/7, 2/8 ఇవన్నీ కూడా చూడండి 3, 4, 7, 8. అంటే డినామినేటర్ మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఎవరైతే డినామినేటర్ డిఫరెంట్గా ఉంటాయో వాటిని ఏమంటాం అన్లైక్ ఫ్రాక్షన్స్. అంటే లైక్ ఫ్రాక్షన్స్ కానీ అన్లైక్ ఫ్రాక్షన్స్. వీటిని గుర్తుపెట్టాల్సిన అవసరం కూడా మనం అవసరం లేదండి, ఎందుకంటే ప్రాబ్లం చేయని అవసరం లేదు. ఎందుకంటే ఊకనే మీరు గుర్తుపట్టవచ్చు, ఎందుకంటే డినామినేటర్ వేరుగా ఉంటే అవి అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇఫ్ డినామినేటర్స్ ఆర్ నాట్ సేమ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇఫ్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ ఆర్ సేమ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్కు అన్లైక్ ఫ్రాక్షన్స్కు ఒకటే తేడా అండి. లైక్ ఫ్రాక్షన్లు ఏమో ఏముంటాయి, డినామినేటర్స్ సేమ్ ఉంటాయి. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఏమో డినామినేటర్ సేమ్గా ఉండవు, అంతే. ఇది పార్ట్ 1లో మనం ఇది నేర్చుకున్నామండి, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫ్రాక్షన్లో. ఇంకా చాలా ఉంటాయి ఫ్రాక్షన్లో, అది ఏంటంటే పార్ట్ 2లో నేర్చుకుందాం, మరీ లెంతీ ఉండకుండా. అదేవిధంగా ఈ వీడియో మొత్తం కూడా పూర్తిగా చూడండి, మంచి కాన్సెప్ట్ వస్తుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే రెగ్యులర్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. గుడ్ లక్.